కోకో అదే అందుకనే అదేం చేస్తామంటే మనం ఆ మట్టి తీసుకొని మనం నర్సరీ పెట్టుకుంటాం. ఆల్రెడీ నర్సరీ ఉంది, కోకో నర్సరీ ఉంది. ఓకే. సో ఎవ్రీ ఇయర్ మనం ఎప్పుడైనా తవ్వితే ఆ మట్టి తీసుకొని పైన కూడా కోకోనట్ గ్యాప్ లేకుండా. సో మనకు మొత్తం ఎన్ని కోకో ప్లాంట్స్ ఉన్నాయి సార్ ఇందులో? అరౌండ్ 1500 ఉంది. పామాయిల్లో కోకో వేయకూడదని అపోహ ఉంటుంది చాలా మందికి. అవును, కాయదు అంటారు కానీ సో అంటే హార్టికల్చర్ వాళ్ళు మనకు పామాయిల్లో కోకో వేయద్దని చెప్తున్నారు. హార్టికల్చర్ వాళ్ళు వేసుకోమంటున్నారు కానీ రైతులకి ఇప్పుడు వచ్చేసి పామాయిల్ 15 years అండి. పామాయిల్ కాదు, ఇప్పుడు మన ఇది వచ్చేసి కోకో వచ్చేసి ఇది పామాయిల్ 3rd year అయిపోయిన తర్వాత 4th year లో వేసాను. ఇది అంటే ఇప్పుడు మనకి 11 సంవత్సరాల తోట. 11 years ఇది. 11 years తోట. 11 years ఇది. 11 years ఇది. మధ్యలో దీనికన్నా తక్కువ. ఫస్ట్ నేను ఈ మొక్కలు తీసుకొచ్చి వేసుకున్నా. పామాయిల్లో సెంటర్ మొక్క వేసాను ఫస్ట్. ఓకే. వేసిన తర్వాత వీటిని చూసిన తర్వాత వీటికంటే బాగానే ఉందని అన్ని నిర్ధారించుకున్నాక మా ఫ్రెండ్స్ ఒకళ్ళు అడిగితే వాళ్ళకి దీంట్లో మంచి చెట్లు చూసి విత్తనాలు చూసి పెట్టించా. ఓకే. సో వాళ్ళు కూడా మా ఫ్రెండ్ కూడా పెట్టుకున్నాడు. మేము అట్లా సో ఈల్డ్ బాగానే ఉంది. సో అట్లా బాగున్న విత్తనాలు మంచి చెట్లు మట్టికి మనం మార్కింగ్ చేసుకుని వాటి విత్తనాలు తీసుకుని మనం డెవలప్ చేసుకుని మనం ఫ్రెండ్స్కి వాళ్ళకి ఎవరైనా అడిగిన వాళ్ళకి మట్టికి చేసి పెడతాం అట్లా. ఇక్కడ వచ్చేసి అక్కడ ఒక చోట చూశాను ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు పలావాకు చెట్లు వీటిని తీసేస్తే మళ్ళీ కొత్తగా వచ్చే నిలబడతాయి. కట్ చేయాలి. యాక్చువల్గా కత్తెర ఉంటుందండి, కత్తెరతో కట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. కట్టర్ ఉంటుంది, కట్టర్తో కట్ చేసుకుని ఎండిపోతే మామూలుగానే వచ్చేస్తుంది. ఈ ఎండి అని తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఓకే. సో అంటే కొంచెం వేస్టేజ్ పోతుంటాయండి. మామూలుగా కామన్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ వస్తాయి. ఆల్రెడీ దానికి సఫిషియెంట్ క్వాంటిటీ వచ్చేసింది దానికి. సో ఎడిషనల్ పోయినా మనకు భయం లేదు, మళ్ళీ వస్తాయి. ఇంకా ఎక్కువ ఈల్డింగ్ వచ్చేదానికి 1.5 నుంచి 2 క్వింటాలు వస్తుంది. దాన్ని ఇంకొంచెం ఇంకా రావాలి 3 క్వింటాలు దాటించాలనే ఉద్దేశంతో ట్రై చేస్తున్నారు. సో ఇంకా పెంచాలి దాన్ని. ఇట్లాంటి చెట్టు నుంచి మనం సీడ్ తీసుకుంటామండి. ఇట్లా కొంచెం బలంగా కాయలు బాగున్న చెట్టు, లోపల గింజలు బాగున్న చెట్టు ఓకే తీసుకుని వాటి నుంచి మనం ఇది చేస్తాం. సైజు కూడా మంచి సైజు వస్తుంది. సైజు కూడా బాగా వస్తుంది. ఓకే సార్. న్యాచురల్ మల్చింగ్ ఉంది. అవును, కార్పెట్ లాగా. అన్ని కండిషన్స్ అనుకూలంగా ఉంటే వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారు. మీకు మదర్ ప్లాంట్లు బాగుంటాయి. ఓకే. ఏదన్నా మనం ఫెర్టిలైజర్ కానీ ఏదైతే తెలుసుకున్నా కెమికల్ ఫెర్టిలైజర్ కావాల్సి ఇక్కడ వేస్తాం. ఓకే, ఇక్కడ వేస్తారు ఈ రెండింటి దగ్గర. అవును, అది చూడండి అక్కడ కనపడుతుంది కదా మీకు, ఆల్రెడీ కనిపిస్తుంది అక్కడ వైట్. ఇది ఫెర్టిలైజర్ కి ఈ 2 పార్ట్లు. ఇప్పుడు సపోజ్ కోకో మొక్క ఫెర్టిలైజర్ కావాలి, ఇటు నుంచి తీసుకుంటది. అవును, దీనికి ఆర్గానిక్ కావాలి, అటు నుంచి తీసుకుంటది. అటు నుంచి ఆ మొక్క అటు నుంచి తీసుకుంటది. కెమికల్ కావాలి కెమికల్ అటు నుంచి, ఆర్గానిక్ కావాలి అవతల పక్క నుంచి తీసుకుంటది. సో దేనికి ఇబ్బంది జరగకుండా మనం ఇటు 4 పక్కల డిజైన్ చేసుకుంటే మనకి ఏమవుద్దంటే ఇప్పుడు మన దీంట్లో ఉన్న ఎర్త్వామ్స్ కి ఇబ్బంది జరగదు. మనం మెడిసిన్ ఏం అప్లై చేసినా. సో మనం డ్రిప్ లో బ్యాక్టీరియా పంపిస్తున్నాం కాబట్టి అక్కడ వేసిన ఫెర్టిలైజర్ కరిగి మొక్కకు అందుతుంది. 2 విధాలుగా బెనిఫిట్. దీంట్లో బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది, దాంట్లో బ్యాక్టీరియా అక్కడ నుంచి న్యూట్రియన్స్ తీసుకుని మొక్కకు అందిస్తుంది. ఇక్కడ నుంచి ఆర్గానిక్ మ్యాటర్ లో ఉన్న బ్యాక్టీరియా తీసుకుని ఇది అందిస్తుంది. సో డ్రిప్ దగ్గర మీరు మాన్యూర్ వేసేసారు. డ్రిప్ దగ్గర 2 డ్రిప్పుల దగ్గర ఆర్గానిక్, 2 డ్రిప్పులు ఇన్ఆర్గానిక్. అట్లా ప్లాన్ చేసుకుంటే మనకి తడవటం కూడా తోట మొత్తం తడుస్తుంది. కోకో ఇన్ఆర్గానిక్ కోకో కూడా మీకు 2 పక్కల తీసుకుంటది. అటు పక్క మనం ఫెర్టిలైజర్ వేసాం అనుకోండి, అటు నుంచి ఫెర్టిలైజర్ తీసుకుంటది. దానికి కెమికల్ కావాలి ఇటు నుంచి తీసుకుంటుంది. దానికి ఏది కావాలో దాని ఇష్టం, రెడీలీ అవైలబుల్. ఏది కావాలో తీసుకోవచ్చు. అది అట్లాగే మధ్యలో గ్యాప్ చూసి అక్కడక్కడ ఒక్క మొక్క వేసా. కాదు అనేది ఒక ట్రయల్ పర్పస్. ఒక 1000 మొక్కలు తీసుకొచ్చేసాను. కోకో పామాయిల్ మెయిన్ కాన్సెప్ట్ అండి. దాంట్లో మిగతా అన్ని ఎడిషనల్ ఇన్కమ్. ఏది ఎర్త్వామ్స్ అయితే ఏంటి, చేపలు అయితే ఏంటి, హనీబీస్ అయితే ఏంటి,
ఇవన్నీ కూడా ఎడిషనల్ యాక్టివిటీస్, మనం సరదాగా చేసుకునే యాక్టివిటీస్ అనుకోండి. దానివల్ల ఎంత వచ్చినా రాపోయినా మనకి నష్టం లేదు. సో వాటిని ఉపయోగించుకొని ఇట్లా హైయెస్ట్ ఈల్డింగ్ తీసుకోవాలనేది మనకి మెయిన్. మెయిన్ టార్గెట్ వచ్చి మనకి ఈ రెండు మెయిన్. కొబ్బరి కూడా ఏంటంటే ఎన్ని వస్తే అన్ని అడిషనల్, అది కూడా అడిషనల్, ఎందుకంటే గ్యాప్ లో వేసాం కాబట్టి. దాని మెయిన్ క్రాప్ కాదు, దాని మీద ఎన్ని వస్తే అన్ని.